ఎస్సీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ రూములు నిరుపేదలైన నిరుద్యోగ యువతకు అందడం లేదని, కొందరు వారసత్వంగా ఉపయోగించుకుంటున్నారని ఎస్సీ సంఘం నాయకులు బూదాల జాన్ డేవిడ్ ఆరోపించారు. మార్కాపురం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలోని కోర్ట్ సెంటర్లో 1984 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని తెలిపారు. ఆ రూమ్లను లీజు పద్ధతిలో నిరుపేదలైన నిరుద్యోగులకు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కేటాయించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నిజమైన లబ్ధిదారులకు రూమ్లు అందడం లేదని అన్నారు. కొంతమంది వారసత్వంగా రూమ్లను వినియోగించుకుంటున్నారని ఆరోపిస్తూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిజమైన నిరుపేద ఎస్సీలను, నిరుద్యోగులకు, వికలాంగులకు రూములు కేటాయించి వారి ఆర్థిక అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ విషయంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మార్కాపురం పట్టణంలో సుమారు 1984 సంవత్సరంలో స్థాపించబడినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ రూమ్లలో ఇప్పటికీ వారసత్వంగా చాలామంది అనుభవిస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయమై పలుమార్లు ఈడీ గారిని, ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసు వారిని సంప్రదించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇవే కాకుండా కొన్ని రూమ్లలో ఒక కుటుంబానికి చెందిన వారు కూడా 2-3 షాపింగ్ కాంప్లెక్స్లలో రూమ్లు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వారికి ఒకే కుటుంబానికి ఎస్సీ కార్పొరేషన్ వారు ఎట్లా కేటాయించారో కూడా దీని గురించి సరైనటువంటి స్పష్టత లేదు. ఈ విషయాల గురించి ఎస్సీ కార్పొరేషన్ వారిని సంప్రదించగా కొన్ని రూములు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో లేవని కూడా తెలియజేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో లేని రూమ్లను లీజు పద్ధతిపై కేటాయిస్తామని చెప్పి 2025 సంవత్సరం నవంబర్ నెలలో పత్రికాముఖంగా ప్రకటన చేసి దానికి 5 మంది లబ్ధిదారులు అర్జీ పెట్టుకున్నప్పటికీ కూడా నిరుద్యోగులైనటువంటి వారికి ఎస్సీ కార్పొరేషన్ వారు కనీసం న్యాయం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈడీ గారు, గతంలో ఉన్నటువంటి ఈడీ గారు కూడా బకాయిలు వసూలు చేయడంలో కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ పైన ఎన్నో లక్షల రూపాయలు బకాయిలు చాలా ఉన్నవి. అయినప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏదో చుట్టం చూపుగా రావటము, వారితోటి మాట్లాడటము, వెళ్ళడం జరుగుతుంది. కానీ ఎస్సీ కార్పొరేషన్ రూమ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. కాబట్టి నిజమైన లబ్ధిదారులను గుర్తించి, ఈ వారసత్వ హక్కు కాదు కాబట్టి నిరుద్యోగులైనటువంటి యువతకు ఈ రూమ్ల కొరకు అప్లై చేసుకున్నటువంటి వారి కొరకు వారి అర్జీలను పరిశీలించి కలెక్టర్ గారు మరియు ఈడీ గారు వీరందరూ ఈ దరఖాస్తులను పరిశీలించి ఆ దరఖాస్తుదారులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము.